హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ అర్పిత. ఏంటి ఇన్ని డేస్ అయిపోయింది మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా? నేను తిరుపతికి వెళ్ళాము. సో ఆ జర్నీ మెమొరబుల్గా ఉంటుందనేసి వ్లాగ్ తీసాను, చూసేయండి. మేమైతే నిజామాబాద్ నుంచి వెళ్ళి రాయలసీమ ట్రైన్కి స్టార్ట్ అయ్యాం, మధ్యాహ్నం 2 o'clock ట్రైన్కి. సో దేశీ ఫ్యామిలీ అంటే తెలుసు కదా, అన్ని ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ తింటారు ట్రైన్లో, వేరే ఫుడ్ కొనుక్కోకుండా. మేమైతే పూరి అండ్ ఆలు పులిహోర ఇవి తీసుకెళ్ళాము. తర్వాత ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసి అలా ఇట్లా స్లీప్ వేసామో లేదో పొద్దున్న అయిపోయింది. అండ్ ఫైనల్గా తిరుపతి కూడా వచ్చేసింది. నేనైతే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, సారీ రోజులు కాదు, ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. తిరుపతికి రావాలి, 7 కొండల వారిని చూద్దామనుకోవాలని ఫైనల్గా ఇప్పుడైతే కుదిరిందనమాట. సో మేమైతే అక్కడ రైల్వే స్టేషన్లో దిగగానే ఆటో ఎక్కి మేము ఆల్రెడీ 3 months ముందే బుక్ చేసుకున్నాం. సో ఆ రూమ్కి అయితే వచ్చేసాం. ఇదైతే శ్రీనివాస రెస్ట్ రూమ్. మేమైతే తిరుపతిలో బుక్ చేసుకున్నాం, తిరుమలలో బుక్ చేసుకోలేము. ఎందుకంటే మాకు దర్శనం టికెట్స్ నైట్ ఉండే. సో కిందనే అన్నీ తిరిగేసి నైట్ వెళ్దామనేసి ఆ ప్లాన్తో కిందనే బుక్ చేసుకున్నాం అనమాట. సో ముందుగా రూమ్కి వెళ్ళాలంటే మనకు లాక్ కావాలి కదా. సో ఆ లాక్ కోసం మేమైతే చూసాము. అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరు లేకుండే. సో అక్కడ ఉన్న అన్నయ్యకి అడిగితే, అన్నయ్య మీది ఏ ఫ్లోరో అక్కడికి వెళ్ళండి, అక్కడ ఇస్తారు అనేసి అంటే, మాది 2nd floor అయితే అక్కడికి వచ్చేసాము. సో అక్కడ ఇచ్చేసారనమాట. చుట్టూ తిరుగుకుంటూ వచ్చేసాము మేమైతే. సో ఫైనల్గా మా రూమ్కి వచ్చేసాము. మా రూమ్కి రాగానే మేమైతే ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ కిందికి వచ్చేసాము. కిందికి వచ్చేసి అక్కడ టీ తాగామన్నమాట. టీ తాగేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్ టికెట్ ఆల్రెడీ తీసుకున్నాము. మేము 5 members ఉండే. ఆ 5 membersకి 450+ అట్లా అయినాయి అనుకుంటా, చేంజ్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఆ తర్వాత బస్సు అయితే వచ్చేసింది. బస్ రాగానే బస్ ఎక్కుతున్నాం అనమాట. బస్ ఎక్కేసిన తర్వాత ఆ హ్యాపీనెస్ వేరు, ఎప్పుడెప్పుడు చూస్తామా అనేసి. చూడండి, నా ఫేస్లో హ్యాపీనెస్ చూస్తేనే అర్థమైపోతుంది కదా. అసలు ఫుల్ హ్యాపీ ఉండే నేనైతే. ఆ తర్వాత ఇలా స్టాచ్యూస్ వచ్చినప్పుడు అరే వావ్ దగ్గరకు వచ్చేసాం అని హ్యాపీనెస్సే ఉండే మొత్తం. నేనైతే ఎప్పుడు పోదామా అన్నట్టు ఉండే నాకైతే. కానీ అక్కడ బస్లో నుంచి అందరినీ దిగమన్నారు, అంటే బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తా అన్నారు. సో అలా దిగేసి మళ్ళీ ఎక్కేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట గుట్టపైకి. చూడండి మీరు గుట్టలని ఎంజాయ్ చూసి. సో ఫైనల్గా అయితే కొండ మీదకి వచ్చేసాం. కొండ మీదకి రాగానే ఫస్ట్ మేము తలలీలో ఇవ్వడానికి వెళ్ళామన్నమాట. సో 5 కత్తర్లు ఇచ్చాము. నేను, మా అక్క అండ్ మా మమ్మీ అండ్ మా అన్న ఇంకా మా డాడీ అయితే మొత్తం ఇచ్చేసారనమాట. ఎవరైతే వెంట్రుకలు మొత్తం ఇస్తారో వాళ్ళకైతే టోకెన్ ఇస్తారు. సో ఆ టోకెన్ అయితే మేము తీసేసుకున్నాం. అండ్ ఎవరైతే 5 కత్తర్లు ఇస్తారో వాళ్ళకైతే టోకెన్ అవసరం లేదు. సో మేము టోకెన్ తీసుకోకుండానే అలా వచ్చేసామన్నమాట. సో ఆమె గోవిందా అని అనమంటుంది అనమాట. సో నేను గోవిందా అనుకుంటా దేవుణ్ణి మొక్కుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత మా సిస్టర్ ఇచ్చింది. మా సిస్టర్ ఇవ్వగానే మా మమ్మీ కూడా ఇచ్చింది. మా మమ్మీ తర్వాత మా డాడీ ఇంకా మా అన్నవి కూడా ఇచ్చేసారనమాట. నేనైతే వీడియో షూట్ చేయలేను వాళ్ళవి. అక్కడ నుండి ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే వెంగులాంబ అన్న సత్రంకి అయితే వచ్చాము. సో ఫస్ట్ వెంగులాంబ అన్న సత్రం చూడగానే నాకైతే నందూరు గారు గుర్తొచ్చారు. ఎందుకంటే నేను తిరుపతికి వెళ్ళే ముందు కోయిన్సిడెన్స్గా నందూరు గారు తిరుపతి గురించి, అక్కడ జరిగిన సంఘటనల గురించి చెప్పారు. సో ఆ వీడియోస్ అయితే నేను చూశాను. అందులో ఇది వెంగులాంబ గారి స్టోరీ ఒకటి, మళ్ళీ ఇక్కడ మ్యాప్ ఉంది కదా, ఇక్కడ వాల్ పైన ఇది ఉంది కదా, దీని గురించి కూడా చెప్పారు. మనం దీన్ని చూసి వావ్ అనుకుంటాం, ఏదో అనుకుంటాం, కానీ ఇది ఏంటంటే ఫస్ట్ స్వామివారిని ముందు ఏవేవి ప్లేస్ దర్శించుకోవాలా అనేసి ఇది మ్యాప్. అండ్ ఆ తర్వాత ఇక్కడ వెంగులాంబ గారి స్టాచ్యూ ఉంది. ఇది చూడగానే నాకు అక్కడ వెంగులాంబ గారు ఉన్నారనేసి అనుభూతి చెందింది. అసలు మస్తు అనిపించింది.
హైలైట్ అనిపించింది, కిరాక్ అనిపించింది. అండ్ ఫుడ్ అయితే అదిరిపోయింది అనుకోండి. నేనైతే మంచిగా తిన్నా. అండ్ అయినా ఎందుకో ఇంట్లో ఎంత మంచిగా చేసుకున్నా కానీ అన్నదానంలో అది ఎట్లా చేసినా సూపర్ ఉంటుంది, ఎందుకంటే దేవుడిది కాబట్టి. సో నేను తినేసి అలా వెయిట్ చేస్తున్నాను అనమాట. మా సిస్టర్ది రాలేదు కాబట్టి. సో మేమందరం ఆ తర్వాత ఆ వరాహస్వామి దగ్గరికి వెళ్ళాము. ఆ తర్వాత వరాహస్వామి దర్శనం అయిన తర్వాత స్వామివారి దగ్గరికి కోసం లైన్ కట్టడానికి కోసం వెళ్తున్నాం. అసలు జనాభాని చూసి వామ్మో ఇంత లైన్ ఉంది, మనం ఎప్పుడు వెళ్తాం అనేసి అనుకున్నా నేనైతే. కానీ అటు తిప్పి మాకైతే 4 అవర్స్ పట్టింది దర్శనం చేసుకోవడానికి స్వామివారిని. కానీ ఆ 4 అవర్స్ని పక్కన పెడితే ఆ దేవుణ్ణి చూసిన మూమెంట్ అయితే అస్సలు మర్చిపోలేము. నేనైతే గోవిందా గోవిందా అని హ్యాపీగా అనుకుంటూ వెళ్ళిన. ఎప్పుడైతే దేవుణ్ణి చూసినానో ఆటోమేటిక్గా టీయర్స్ వచ్చేసినాయి. అసలు ఫైనల్గా చూసినా అనేసి గోవిందా గోవిందా అని ఏడ్చుకుంటూనే అంటున్నా. అసలు గూస్ బంప్స్ మూమెంట్ అనుకోండి దేవుణ్ణి చూడంగానే. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉండే. చూడండి నా ఫేస్లో ఆనందం అయినా వేరే లెవెల్ అనుకోండి. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.